ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? మనకి పెళ్లి సంబంధం కుదరబోతుంది. ఇంతకీ పెళ్లి అంటున్నాము, ఎవరు చేస్తున్నారనేగా మీ డౌట్. మా ఊరోళ్ళంతా కలిసి నా పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సంబంధం చూసారో లేదో కనుక్కుందాం. ఇది ఇమ్మానీలు గడి ఇల్లు అనుకుంటా. అరే ఇమ్మానీలు, సారీ, ఇక్కడేవో క్వారీ పనులు జరుగుతున్నట్టు. క్వారీ పనులేం కాదు. ఈవిడేంటి మీ ఇంట్లో ఉంది? నా పిల్లలు నా ఇంట్లో ఉండక ఎక్కడ ఉంటది? మొన్న మా ఇంట్లో ఉంది. మీ ఇంట్లో ఉందా? అంటే ఉప్పు కోసం వచ్చింది. కన్ఫర్మ్ తప్పు కోసమే పోయావు కదే. ఏంటి ఏం కావాలి? ఈ టైంకి మీరు నైట్ డ్యూటీకి వెళ్ళాలి కదా. అయ్యో సారీ, మీ ప్లాన్ ఏదో ఉంది కదా, డిస్టర్బ్ చేసినట్టు. నేను వెళ్తాను, మీరు కానీ. నేను నైట్ డ్యూటీకి వెళ్తే ఎందుకు, వెళ్ళకపోతే నీకెందుకు రా? అది కాదండి, ఏదో ఒక నిమిషం వస్తే. నేను పగలంతా ఇంట్లో ఉంటాను, ఏ రోజు మల్లెపూలు పెట్టుకో. నైట్ డ్యూటీకి వెళ్ళేటానికి కరెక్ట్గా మూరదిగేస్తావేంది? ఎవరి కోసమే? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి? అదేం లేదండి, అలాంటిది ఏం లేదండి అనకుండా అవన్నీ ఎందుకు లేదు అంటే ఏంటిది? ఏమండి, నాకేదో పెళ్లి సంబంధం చూస్తానన్నారు. నేను చూస్తాను కదా నీకు. ఈ సంబంధం వద్దండి, నాకు పెళ్లి సంబంధం చూస్తే చాలు. నాకు అయ్యే ఇంట్రెస్ట్. దేవుడా, అవునరా, పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తామండి, మీ ఆవిడతో మీరు చేసేదే నేను కూడా చేస్తానండి. ఇది మా ఆవిడతోనా? కాదండి, మీరు నాకేదో సంబంధం చూస్తానన్నారు కదండి. సంబంధమే కదా, చూస్తాంలే, వెళ్ళు. సరే, కొంచెం ఏదోలాగా. ఏందిరా ఇది? అసలు దీన్ని నా పిల్లాడికి ఎందుకు ఇచ్చారా మీరు? ఇంకో ఇంటికి వెళ్దాం, వీళ్ళైనా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఇది భాస్కర్ అనుకుంటా. పొరపాటు 4 ఇల్లు భాస్కర్ ఏవి కాదుగా. భాస్కర్ మిగతా ఇద్దరు పడుకున్నారా? ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. ఏమండి రండి, ఇడ్లీ తిందరు. ఏమండి రండి, పూరీలు రెడీగా ఉన్నాయి. నాకు ఖాళీ లేదబ్బా, ఫుల్ బిజీ. ఏంటి విషయం చెప్పు. మీరు ఇడ్లీలు పూరీలతో బిజీగా ఉన్నారని తెలియక డోర్ కొట్టానండి. సరే, ఏంటి విషయం చెప్పు. నాకు పెళ్లి సంబంధం చూస్తానన్నారు కదా. పెళ్లి సంబంధం చూస్తా. ఎందుకో తెలుసా? నీ కోసం కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఈవెంట్ వస్తుంది కాబట్టి. ఓరి నీ పెద్ద మనిషి రే. మా జంటను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదేంటండి? గుడిసె. అదే అండి. నాకెందుకో ఈ జంటే నా పెళ్లి చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. బాబు ఇంత అన్యోన్యమైన జంటను నేను ఇంతవరకు చూడలేదురా బాబు. నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ బేబీ. అది నేను ఎరిపేశాను. నువ్వు ఎరిపేసుకోవడమే కదా, ఎరుపుని చేసుకున్నావు కూడా. పిచ్చి పిచ్చి నాటకాలకు మా జంట జీవం. ఈ 2 జీవాలు కలిసి ఒక బుల్లి జీవానికి ప్రాణం పోతున్నావు. మీ పెదాలు ఏమైనాయి? అవి కొరికేస్తుందండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా కొరికేస్తుంది. మురిక్కాలల మీద ఉండే ఈగలు కూడా వాళ్ళ ఆ పెదాల మీద. నువ్వు ఎలా వాళ్తున్నావు తల్లి? నీకు నమస్కారం అమ్మా. ఇగో వర్ష, ఇవి పూతరేకులే, కానీ ప్రతిసారి కొరకకు, ఓకే? నువ్వు పైకి నాటకాలు ఆడుతున్నావు కానీ నీకు కూడా ఇష్టమే కదా ఈడంటే. నాకెందుకో మీరు మొగుడు పిల్లలు కాదేమో అని డౌట్ వస్తుంది. తను ఏదో ఇలా మీరు దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. నాకు స్టిల్ డౌట్ గా ఉందండి. నిజంగా మొగుడు పిల్లలు అయితే ఫోర్ హెడ్ మీద కిస్సిస్తా. బేబీ ఒక్కటి బేబీ. ఇదిగో నాకు అర్థమైంది, నువ్వైతే మొగుడు కాదు. నేనే మొగుడు. చూడు, నేనే చెంప పగిలిద్దిరా. చెంప పగిలిన పర్లేదు, 4 హెడ్ మీద ఒకటే ముద్దుగా. కావాలంటే ఆదికి ఇస్తాను కానీ నీకు ఇవ్వను. సరే, ఆదికి ఇచ్చినా పర్లేదు, తర్వాత నాకు ఇవ్వు. నువ్వు మొగుడు కాదు, మొగుడు. నువ్వు ఇక్కడే ముద్దు పెట్టావు కదా. నాకు మీ జంట నాకేదో పెళ్లి సంబంధం చేస్తానన్నారు కదా. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటయ్యా? కింద పొట్ట పైన బట్ట వెనకాల తట్ట.
అరే అది చూస్తాను రా నీకు మంచి సంబంధం, డోంట్ వరీ. ఓకే బేబీ దా. సరే ఇంకొక ఇల్లు ఉంది. పిలిచారా సార్? కాదండి, నేను ఎవరిని డోర్ కొట్టినా వాళ్ళని ఏదో డిస్టర్బెన్స్ చేసామని ఫీల్ అవుతున్నారు. మీరు ఇంత హ్యాపీగా బయటకు వచ్చారండి. యాక్చువల్ గా మీరు కరెక్ట్ టైం వచ్చి పిలిచారు సార్. అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదే మీకు లోపల ఏం నాకేం పని లేదు సార్, అసలు ఏదో పెద్ద డిస్టర్బ్ చేయమంటుంది సార్. మాట నా వల్ల కాదు సార్ పనులన్నీ. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? పిల్లలు ఉన్నారా మీకు? లేరు సార్, ఇప్పటిదాకా పుట్టలేరు. ఎందుకు? రోజు ఇన్ని ఫ్రెండ్స్ వస్తుంటారు, మాట్లాడుతుంటారు సార్ బయట. లోపల ఏం పని సార్ మనకు? నువ్వు సూపర్ రా. నాకేదో పెళ్లి సంబంధం చూస్తానన్నారు. పెళ్లి ఎందుకు సార్? అంత కష్టపడాల్సి వస్తుంది సార్ రోజు. ఇది హ్యాపీ జీవితం సార్ ఇది. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా సార్. నాకు వైఫ్ అని చెప్పి తేజును అనగా పారిపోయింది ఎందుకు సార్? నాకు అర్థం కాలేదు ఇప్పటికి. మరి పారిపోదా? అది నాకు వైఫ్ అంటేనే పారిపోయింది. ఒకరోజు వర్షాన్ని ఏమన్నా ఆల్రెడీ అన్యోన్యమైంది అంట, దానికి కదిలీకు నువ్వు. ఏమండి, మా ఊరోళ్ళు నాకు పెళ్లి చేస్తామని చెప్పి ఇప్పుడు జస్ట్ ఇంటికెళ్ళి డోర్ కొడితే నా మీద అరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సంగతి నేను తేలుస్తా. చూడండి ఏం చేస్తానో చూడండి. ఈ ఇల్లు నాకు పెళ్లి చేస్తానని నన్నే మోసం చేస్తారా? ఈ రోజు మీ అక్రమ సంబంధాలన్నీ బయట పెట్టి చెప్తా మీ సంగతి. అందరూ ఒకసారి బయట రండి. ఎంత దారుణం జరిగిందో చూడండి. ఇమానీలు వర్ష మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటిదనమైనా నాకు ఓకేరా బేబీ దా. బుల్లెట్ భాస్కర్ కి తేజస్వినికి మధ్య ఇది అయితే నిజమే. గడ్డన్ నవీను మహతి మధ్య సంబంధం ఉంది కానీ ఏం జరగట్లేదు. అది ఓకే. జిత్తు స్వాతికి ఎక్కువ సంబంధం ఉంది. శాంతి స్వరూప్కి అందరితో సంబంధం. ఎవర్రా ఇలా రాసింది? నాకు తెలిసి ఈ రైటింగ్ మన ఊర్లో ఆ వెంకటేశ్వర్లు గాడిదేమో నా డౌట్ అండి. వెంకటేశ్వర్లు గారు కాదు, ఆ రమేష్ గారు ఉన్నాడు కదా, వాడిదేమో నా డౌట్. రమేష్ గారు మన ఊరు ప్రెసిడెంట్ రా. సారీ సార్, ఆడు కదా. అయితే ఆ సుబ్బారావు గారు ఉన్నాడు కదా, పోస్ట్ మ్యాన్ సుబ్బారావు గారు. ఎందుకు సార్ మనకి ఇన్ని డౌట్లు? లేదు, మొన్న ఇంటికి వెళ్తే డౌట్ పడ్డాడు నా మీద. మీకు ఒక పేరు అనిపిస్తుంది, నాకు ఒక పేరు అనిపిస్తుంది. నేనేమంటానంటే మన ఊరు ప్రెసిడెంట్ పిలుద్దాం, ఆయనే ఈ సమస్య తేలుస్తాడు. కానీ ఇగో మా ఆవిడ దేవుడు తప్పు రాశాడు రా. గడ్డను ఆయన గది ఈయనకుంది, అది ఇందా నుంచి ఇటు చుట్టూనే తిరుగుతుంది. ఈ రోజు ఎలాగైనా ఇది రాసింది ఎవడో తేలాల్సిందే. ప్రెసిడెంట్ తో పాటు ఊరి జనాన్ని కూడా పిలుద్దాం. ఆడెవడో తేలి. వాడెవ్వడు రాడు. సమస్యలేంటి మన ఊర్లో? ఎఫ్ఐఆర్స్. నేను చేసినట్టు వాడు రాసాడంటవా? ఓ మీరు కూడా ఉందా? ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. ప్రెసిడెంట్ గారు ఏంటండి ఇది? నాకు ఎవరెవరితో సంబంధాలు పెట్టారు. కాపురం కూలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరి పేరు రాశారా? చూడండి సార్, ఇమానీలకి వర్షాకి మధ్య సంబంధం ఉందంట. ఏమండి, నేను ఎంత పద్ధతి గల ఆడపిల్లని ఇలా పరుగు తీస్తే నేను ఎట్లా బతకాలి? బేబీ నువ్వు ఎన్ని చేసినా నాకు ఓకేదా. అది ఎంత జరుగుతుంటే ఏం మాట్లాడాడు ప్రెసిడెంట్ గారు మాట్లాడడానికే ఉన్నారు. ఆయన మైండ్ లో ఏదో తిరుగుతుంది. ప్రెసిడెంట్ గారు ఏదో మాట్లాడారు. ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే ఊరి జనాలందరినీ పిలిచి ఇందులో ఎవడనేది కనిపెడదాం అంటున్నాడు ఆయన. కరెక్ట్, నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్ చెప్పావు. అవన్నీ కాదండి, ఈ రాసినాడు ఎవడో మాకు తెలియాలి. ఊరు జనాలు రండి. ఏదో మన ఊరు వాళ్ళు వచ్చారు. ఎరా సందీప్ అన్న, మధ్య బాగా సక్సెస్ అయినట్టున్నా? అవునన్నా. ఆంటీస్ నుంచి 90s వరకు ఎదిగావు. కానీ సందీప్ 90s అడావిడియా ఇంత ఎదిగానంటే మీరందరూ నాకు సహకరించడం వల్లే. ఇవన్నీ ఎదిగిన తర్వాత చెప్పు. ఇక్కడేమో ఎవడో బోర్డు మీద ఎవరెవరికో సంబంధం ఉందని చెప్పి రాశాడు. వాడెవడో ఈ రోజు మీరు కనిపెట్టాలి. ఈ బోర్డు మీద రాసిన వాళ్ళ పేర్లన్నీ ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి. మనం కూడా రాసేసాం అనుకో, ఏమి చేయలేదన్న మర్చిపోతుంది. నాకు కేజుకి ఏదో ఉంది. బోర్డు మీద కాదురా, ఎవడో పేపర్ లో కూడా రాసినట్టున్నాడు. అదేదో చెత్త పేపర్ అనుకుంటా. చెత్త పేపర్ కాదురా, మ్యాటర్ తండ్రిలోనే ఉంది. ఎవరికా ఆ పేపర్ మనకి ఎందుకు వదిలే? నరేష్ ఏరా ఎవడు నరేష్ అని రాశాడు చూడు. ఎందుకురా ఈ పేపర్లన్నీ? అసలు ఇన్ని
జరుగుతుంటే ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడారు? మైండ్ లో తిరుగుతాయి కానీ ఇందులో నుంచి రావు. ప్రెసిడెంట్ గారు మీ అందరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నారు ఇక్కడికి. ఓకే, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఈ మధ్యలోనే ఆ రాసినోడిని కూడా కనిపెట్టేస్తారు. ఎందుకు పిలిచారు? ఏం లేదండి, రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏంటని మీరు కామెడీ చేస్తున్నారనా? లేదు, మీరు యాంకరింగ్ చేస్తున్నారని. రూమర్స్ అంటే అవి కాదండి, ఈ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కదా, ఆ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ జరుగుతున్నాయని. మరి మీరు ఆపేయొచ్చు కదా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మా విలేజ్ లో పవిత్రమైన జంటలు చాలా ఉన్నాయి. అలాంటి జంటల్ని వేరే వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టి ఎవడో గోడ మీద ఎఫ్ఐఆర్స్ రాశాడండి. ఓకే అండి, దానికి మేమేం చెయ్యాలి? మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ రాసినోడు ఎవడో కనిపెట్టడానికి మా ఊరోళ్ళందరినీ మా ప్రెసిడెంట్ గారు పిలిచారు. వాడిని కనిపెట్టేదాకా మేము ఉండలేము, మాకేం పని, వాళ్ళు వెళ్తాం అంటున్నారు. మరి వాళ్ళని వెళ్ళనీయకుండా చేయాలంటే మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలి. కానీ 2 hours ఏనండి, అంతలో మీరు ఎవరో కనిపెట్టుకోవాలి అంతే. వాళ్ళెవరో కనిపెట్టాలి మేడం. ఏమండి, మీరే ఎలాగైనా వాళ్ళకి బోరు కొట్టంగా ఎంటర్టైన్ చేస్తే ఈ లోపు వాడు ఎవడో మేము కనిపెడతాం. సరే, ఎంతైనా ఇది మా కర్తవ్యం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. రష్మి, అలా ఎంటర్టైన్ చేయాలంటే మీరు అక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి.